అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ ప్రభాకర్ రావును సస్పెండ్ చేశారు. పాఠశాలలో ఒక విద్యార్థినిపై ల్యాబ్ ఉద్యోగి అనూజ్ సింగ్ పటేల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసినట్టు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు ఎల్ రజనీతో కలిసి ఆయన ఏకలవ్య పాఠశాల సిబ్బందితో సమావేశమయ్యారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తప్పవని అభిషేక్ హెచ్చరించారు. ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వకపోవడంతో ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా ఈ ఘటనలో ల్యాబ్ ఉద్యోగిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. గత వారం 2వ తారీఖు రాత్రి 3వ తారీఖు ఉదయం వరకు మనకి అల్లూరు జిల్లా కేంద్రమైన పాడేరు హెడ్ క్వార్టర్లో ఉన్న ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక సంఘటన జరిగింది. స్కూల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి, ల్యాబ్ అసిస్టెంట్ అయిన ఒక వ్యక్తి ఈ స్కూల్లోనే ఉన్న ఒక అమ్మాయి మీద లైంగిక వేధింపులు, అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది. ఇది 2వ తారీఖు రాత్రి 3వ తారీఖు మార్నింగ్ జరిగి మర్నాడు ఆ స్కూల్లో ఉన్న ఇతర పిల్లలు, స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఇతర టీచర్ల దృష్టికి తీసుకువచ్చిన తర్వాత 3వ తారీఖు మధ్యాహ్నం ఆ పిల్లల్ని, ఆ పాపని ఈ స్కూల్ నుంచి వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి పంపించడం జరిగినది. కానీ ఉన్నతాధికారుల దృష్టికి స్కూల్ యాజమాన్యం మా దృష్టికి తీసుకురాలేదు. అయినప్పటికీ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ద్వారా మా దృష్టికి 5వ తారీఖు ఉదయం ఇలా ఒక ఘటన ఒక 2 రోజుల ముందు జరిగింది అని తెలిసిన వెంటనే సబ్ కలెక్టర్ ఎంక్వైరీ చేశారు. ఆ రోజు రాత్రికే మేము ఎస్పీ మరియు ఏఎస్పీ గారితో మాట్లాడి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ వ్యక్తి మీద, అనూజ్ సింగ్ పటేల్ ఆ వ్యక్తి మీద పాక్సో కేసు నమోదు చేయడం జరిగింది. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా మేము ఇప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని అన్ని గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో మొదలు పెడతాము. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళ మీద పాక్సో కేసు ఖచ్చితంగా నమోదు చేస్తాం. ఇంత పెద్ద లేకుండా చిన్న విషయాలు జరిగినా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఒక నెల ముందు బంధవీధిలో కూడా ఇలాంటి ఒక స్కూల్కు బయట ఇంటికి వెళ్ళిన పాప మీద ఒక లైంగిక వేధింపులు చేయడం జరిగినది. వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా ఆయన సస్పెండ్ చేసేసి వెంటనే అతన్ని కూడా పాక్సో కేసు నమోదు చేసి జైలుకి పంపించడం జరిగినది. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక్కసారి పాక్సో యాక్ట్ని అందరం చదవండి. మైనర్ పిల్లల మీద, బాలికల మీద, మైనర్ పిల్లల మీద ఎవరైనా ఇలాంటి వేధింపులు చేస్తే వాళ్ళు 20 సంవత్సరాల వరకు వాళ్ళకి కఠిన చర్యలు, జైలు శిక్ష. సో ఎవరైనా ఖచ్చితంగా ఇలాంటి జరిగినా మా దృష్టికి తీసుకురావాలి. ఏ యజమాని అయినప్పటికీ కూడా మీ స్కూల్లో ఇది జరగకుండా మీరు చూసుకోవాలి. కానీ జరిగి ఉంటే వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఇట్ షుడ్ రీచ్ ద ఉన్నతాధికారుల దృష్టికి ఖచ్చితంగా రావాలి. డీడీపీఓ మరియు కలెక్టర్ సార్ దృష్టికి ఇది రావాలి. మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. కానీ ఏ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇలా జరగకూడదని కోరుకుంటున్నాం.